సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనందరము తెలుసుకుంటున్నాం. ఈరోజు రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 11వ శ్లోకము గురించి వివరించి తెలుసుకుందాం. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఈ శ్లోకము పరమాత్మ సాకారము గురించి తెలియచేశారు. భావము: సర్వజీవరాశులకు అధిపతినైన నేను నర శరీరము ధరించుట వలన నా శ్రేష్టమైన భావము తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు. మరికొంత వివరము: పరమాత్మ ఏదో ఒక సమయమున మానవునిగా శరీరము ధరించక తప్పదు. శరీరము ధరించిన అంత గొప్ప పరమాత్మ ఆ సమయములో మానవుని వలె సహజముగా మెలగవలసిందే. మానవునికున్న అన్ని కష్టసుఖములు ఆయనకు కూడా తప్పనిసరిగా ఉండును. కర్మలేని పరమాత్మ శరీరము ధరించినప్పుడు తనకు ఒక కర్మను తానే ఏర్పాటు చేసుకుని వచ్చును. తానే స్వయముగా నిర్మించుకున్న కర్మ గ్రహముల ఆధీనములో లేదు. తానే స్వయముగా నిర్మించుకున్న కర్మ గ్రహముల ఆధీనములో లేదు. గుణముల చేత పుట్టిన కర్మ నవగ్రహముల ఆధీనములో ఉండును. పరమాత్మకు ముందు జన్మ కర్మ లేదు. పరమాత్మకి ముందు జన్మ కానీ కర్మ కానీ లేదు. కనుక ఆ జన్మలో తానే సృష్టించుకొని వచ్చిన కర్మ ఏ జ్యోతిష్య శాస్త్రమునకు అంతుపట్టదు. ఇలా గ్రహములకు సంబంధము లేని కర్మను ఒక జీవితమునకు సరిపడు దానిని తయారు చేసుకొని పుట్టిన పరమాత్మ భగవంతునిగా శరీరముతో ఉండుట ఎవరూ గ్రహించలేరు. కావున ఆయనను కూడా సామాన్య మానవుని వలె లెక్కించి ఆయన గొప్పతనమును ఏమాత్రము గుర్తించలేని మూఢ మానవులు భగవంతుణ్ణి కూడా అవమానింతురు. భగవంతుడు భూమి మీదకొచ్చినది ధర్మమును తెలియజేయు నిమిత్తము. ఆయన ఏమి చేయుచున్నాడని గ్రహించని మనుషులు ఆయన విశిష్టతను ఏమాత్రము తెలియక ఎన్నో అవమానములకు గురి చేస్తున్నారు అని సాక్షాత్తు పరమాత్మ ఈ శ్లోకంలో తెలియజేశాడు. అందరికీ నమస్కారం.